కంప్యూటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? నబిల్ ఆర్ రోహిణి? ఈ ఇద్దరిలో ఎవరైతారు? కరెక్ట్ మీరే చెప్పారు కదా, డేంజర్ జోన్ లో ఉన్నారు ఇద్దరు. యాక్చువల్లీ నేను కొంత కలెక్ట్ చేశాను రిపోర్ట్స్ అవి కలెక్ట్ Okay. చేసిన ప్రకారం అనలిటికల్ రిపోర్ట్స్ ఒక ముగ్గురు అయితే సేఫ్ జోన్ లో కనపడ్డారు. సో నిఖిల్, గౌతమ్, ప్రేరణ ఓకే. వీళ్ళ ముగ్గురు సేఫ్ గానే ఉన్నారు. Hmm. అంటే సో ఆల్మోస్ట్ నిఖిలే టాప్ లో ఉన్నాడు. చాలా మంది గౌతమ్ అనుకుంటున్నారు, గౌతమ్కి యూజ్ ఉంటుంది అది ఉంటుంది, అవన్నీ వెబ్సైట్లన్నీ మీరు నమ్మొద్దు. ఓకే. ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కలెక్ట్ చేసే ఓటింగ్. నేను కలెక్ట్ చేసేది ఆల్మోస్ట్ అఫీషియల్ ఓటింగ్ దగ్గర ఉంటుంది. సో నిఖిల్కి ఆల్మోస్ట్ 24 ఆ రేంజ్లో అయితే వస్తుంది, 25, 24, 23 ఈ రేంజ్లో అయితే వచ్చింది. సో గౌతమ్కి కూడా తక్కువ ఏం లేదు, 22 వరకు కూడా వెళ్ళింది. ఓకే. 22% వరకు, అంటే 1-2% ఉంది. అందుకనే నేను లాస్ట్ వీక్ తప్ప మనం గెస్ చేయలేం విన్నర్ అంటున్నా. లాస్ట్ వీక్ లో గౌతమ్కి పెరగచ్చు, నిఖిల్కి పెరగచ్చు. అఫీషియల్ లో కూడా ఆల్మోస్ట్ కాస్త లిటిల్ బిట్ ఉండొచ్చు. సో మార్జిన్ ఎర్రర్. సో అది మనం లాస్ట్ వీక్ ఫినాలి వీక్ కానీ చెప్పలేము మనం. నేను చాలా మంది చెప్తుంటాము, నిన్న కూడా చెప్పా, అన్ని వారాలు ఓటింగ్ వేరు, ఫైనల్స్ ఓటింగ్ వేరు. ఫైనల్ ఓటింగ్ విన్నర్ డిసైడ్ చేసేసరికి అందరు ఓట్లు వేసేస్తారు. ఎవ్రీ వన్ షో చూడకపోయి ఈ సీజన్ అయిపోతే బాగుండు అనే వాళ్ళు కూడా వేసేస్తారు. అమ్మాయి అయిపోయిందా, దరిద్రం వదిలింది అన్నట్టు కూడా వేసేస్తారు ఓట్లు. చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి క్యాంపెయిన్ చేస్తారు, ఓట్ వేయమని చెప్తారు, సెలబ్రిటీలు ట్వీట్స్ చేస్తారు, ఇట్లా చాలా ఉంటది. మనం చెప్పలేం దాన్ని. ఎక్కడైనా ఫ్యాన్ ఫాలోయింగ్ పడి ఫ్యాన్స్ కొట్టారా ఓటింగ్ వెళ్ళిపోద్ది గ్రాఫ్. లేదు ఆ ఫ్యాన్స్ అందరూ బద్దగం కూర్చుని వేరే వర్క్లో ఉన్నారు, ఉన్నారు పడిపోద్ది. సో ఏంటంటే ప్రీవియస్ వీక్స్ కి ఎలిమినేషన్ వీక్స్ కి విన్నర్ పోలింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల ఓట్లు పడినాయి అనుకోండి, అక్కడ 2 కోట్ల ఓట్లు పడతాయి. అంత డిఫరెన్స్, అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మీకు 90%, ఇప్పుడు 10% పడితే 90% విన్నర్స్ అప్పుడు పెరుగుతుంది. అంటే అన్ని రెట్లు పెరిగిపోతా ఉంటది. సో విన్నర్ ఓటింగ్ అనేది డిసైడ్ చేయలేము. ఇప్పుడు అయితే నిఖిల్, గౌతమ్ తర్వాత ప్రేరణకి ఆల్మోస్ట్ 15 to 16% ఓటింగ్ అనేది జరిగింది. సో 16% ఓటింగ్ లో ప్రేరణ కూడా సేఫ్ లోనే ఉంది, 15 to 16 మధ్యలో అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ముగ్గురే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఆ ముగ్గురులో కూడా విష్ణుప్రియ టాప్ లో ఉంది. విష్ణుప్రియకి ఆల్మోస్ట్ 12%, 13% వరకు వెళ్తుంది. 12 to 13% వరకు మంచి ఓటింగ్ అది. నెక్స్ట్ ఓటింగ్ వచ్చేసరికి 11% ఉంది, అది కూడా నబిల్కి. 9% రోహిణికి ఉంది. ఈ సినారియోస్ లో రోహిణి, నబిల్ ఇద్దరే బాటమ్ లో ఉన్నారు కదా. ఇప్పుడు మనం మొన్నట్లాగా మాట్లాడుకుందాం. డబుల్ ఎలిమినేషన్ ఉంది. రోహిణి కామన్ పక్కన పెట్టండి, రోహిణి లిస్ట్ లో ఉంది కాబట్టి కామన్, తేజ్ లాగా. ఇప్పుడు రోహిణితో ఎవరు వస్తారు? రోహిణి నబిల్ ఎలిమినేట్ చేస్తారా, రోహిణి విష్ణుప్రియ అని చేస్తారా, రోహిణి ప్రేరణ అని చేస్తారా? లేదా షాకింగ్ చెప్తా మీకు, అఫీషియల్ ఓటింగ్ కి అన్అఫీషియల్ కి తేడా ఉంటే రోహిణి గౌతమ్ ను కూడా తీస్తారు. ఇలా కూడా షాకింగ్ ఎలిమినేషన్, పిచ్చి లేచిపోద్ది ఫ్యాన్స్ కి. అట్లెట్లా గౌతమ్ ను పంపిస్తారు మీరు విన్నర్ మెటీరియల్ అని కూడా అసలు మామూలు కాదు, పిచ్చిగా అయిపోద్ది, రచ్చ రంబోలు అయిపోద్ది. ఏదైనా సరే అలా కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నాం, ముందుగానే చెప్తున్నాం, మనం ముందస్తు ప్రిడిక్షన్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు విష్ణుప్రియ బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి సేవ్ చేస్తారనే నాకు అనిపిస్తుంది. మేబీ ఏమన్నా టాప్ 5 లో పెడదాం అంటే, ముందే టాప్ 5కి వెళ్ళాలి అనుకునే రేంజ్ లో ఉంది కాబట్టి ప్రేక్షక దేవుళ్ళందరూ నేను టాప్ 5 లో పెట్టారు, చాలా ధన్యవాదాలు, చాలా ఈ జన్మకి విన్నర్ అయితే ఇంకా బోనస్ అంటది. అంటే ఏంటంటే అసలు గేమ్ ఆడకుండా, టాస్క్లు గెలవకుండా, నాగార్జున గారు చెప్తున్న టాస్క్లు గెలవడమే ముఖ్యం కాదు కదా సార్ ఇక్కడ అని అంది. సో అప్పుడే ఎలిమినేషన్ పంపించేయాల్సింది, మేబీ ఇప్పుడు పంపిస్తారేమో అనుకుంటున్నాను. ఇంకొకటి, బిగ్ బాస్ గెలిచిన వాళ్ళందరూ టాస్క్ ఆడిన వాళ్ళు కూడా కాదంట. అదే చెప్పింది. సో అంతా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంది కాబట్టి మేబీ ఏమైనా పంపించేస్తారేమో. అప్పుడు పంపిస్తే నబిల్ సేఫ్ లో ఉంటాడు, రోహిణి విష్ణుప్రియ ఇద్దరు వెళ్ళిపోతారు.
లేదు సింగిల్ ఎలిమినేషన్ లో విష్ణుప్రియని కూడా పంపించేయచ్చు. సింగిల్ అయితే ఏది సింగిల్ ఎలిమినేషన్ లో రోహిణి ఒకవేళ బాగా ఆడింది కదా, బాగా మంచిగా గేమ్స్ ఆడింది, మంచిగా పోటీ ఇచ్చింది, మేబీ ముందుకు తీసుకెళ్తే షోకి కూడా ఒక వాల్యూ ఉంటుంది. అరే టాస్క్లు బాగా ఆడిన వాళ్ళని కాపాడారు ఆడియన్స్ అని అనుకుంటారు. విష్ణుని కాపాడి రోహిణిని ఎలిమినేట్ చేశారు అనుకోండి, అది అన్ఫేర్ అయిపోద్ది మనకి చూడటానికి కూడా. సో అందుకని మేబీ ఏమన్నా విష్ణుని పంపుతారేమో అని నాకు ఒకటి అనిపిస్తుంది సెన్స్ లో. లేదు మనం ముద్దు బిడ్డ కాబట్టి మనం ఫైనల్ తీసుకెళ్ళిపోదాం, చక్కగా ప్యాంపరింగ్ చేసేద్దాం, పంపించేద్దాం అనుకుంటే రోహిణిని నబిల్ని పంపించేస్తారు. సో నబిల్ గేమ్ బాగా ఆడాడు. గౌతమ్తో పోల్చిన నబిల్ గేమ్ బాగుంది. గౌతమ్తో పోల్చిన అవినాష్తో పోల్చిన నబిల్ గేమ్ బాగుంది. సో ఆ టైంలో మనోడు టాప్ 5కి వెళ్ళిపోవడం అనేది అన్యాయం. మేబీ టాప్ 5కి వెళ్ళి ఏ పొజిషన్ లో ఎలిమినేట్ అయిపోయినా తను హ్యాపీగానే ఉంటాడు, ఎందుకంటే గ్రాండ్ ఫినాలే చూస్తాం కాబట్టి. గ్రాండ్ ఫినాలే అనేది ఆడియన్స్ లాగా ఎక్స్ హౌస్ మేట్స్ తో కూర్చొని చూసింది వేరు, లోపల హౌస్ లో ఉన్నది వేరు. ఏమో విన్నర్ అవుతానేమో అనే సెన్స్ కొడతా ఉంటది. ఇంత దూరం తెచ్చారు మనల్ని ఫ్యాన్స్ అంటే డెఫినెట్ గా విన్నింగ్ కప్పిస్తారేమో అని టెన్షన్ వస్తుంది. సో చూద్దాం మరి, అంటే డబుల్ ఎలిమినేషనే చేయాలి యాక్చువల్ గా టాప్ 5కి వెళ్ళాలంటే. లేదు సింగిల్ ఎలిమినేషన్ చేస్తే ఈ వారం ఫినాలేలో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు. ఫినాలేలో ఒక సెలబ్రిటీని గ్రాండ్ గా పిలిచి ఒక సైరన్ లాగా లోపల పంపించి ఒక తుఫాన్ లాగా వచ్చి తీసుకుని వెళ్ళిపోద్ది ఒకరిని. అలాగా కూడా చేయొచ్చు, చెప్పలేం. చూద్దాం ఎలా జరుగుతుంది ఎలిమినేషన్ ఏంటి. మళ్ళీ ఇంకొకటి, బిగ్ బాస్ గెలిచిన వాళ్ళందరూ టాస్క్ ఆడిన వాళ్ళు కూడా కాదంట. అదే చెప్పింది. సో అంతా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంది కాబట్టి మేబీ ఏమైనా పంపించేస్తారేమో. అప్పుడు పంపిస్తే నబిల్ సేఫ్ లో ఉంటాడు, రోహిణి విష్ణుప్రియ ఇద్దరు వెళ్ళిపోతారు. లేదు సింగిల్ ఎలిమినేషన్ లో విష్ణుప్రియని కూడా పంపించేయచ్చు. సింగిల్ అయితే ఏది సింగిల్ ఎలిమినేషన్ లో రోహిణి ఒకవేళ బాగా ఆడింది కదా, బాగా మంచిగా గేమ్స్ ఆడింది, మంచిగా పోటీ ఇచ్చింది, మేబీ ముందుకు తీసుకెళ్తే షోకి కూడా ఒక వాల్యూ ఉంటుంది. అరే టాస్క్లు బాగా ఆడిన వాళ్ళని కాపాడారు ఆడియన్స్ అని అనుకుంటారు. విష్ణుని కాపాడి రోహిణిని ఎలిమినేట్ చేశారు అనుకోండి, అది అన్ఫేర్ అయిపోద్ది మనకి చూడటానికి కూడా. సో అందుకని మేబీ ఏమన్నా విష్ణుని పంపుతారేమో అని నాకు ఒకటి అనిపిస్తుంది సెన్స్ లో. లేదు మనం ముద్దు బిడ్డ కాబట్టి మనం ఫైనల్ తీసుకెళ్ళిపోదాం, చక్కగా ప్యాంపరింగ్ చేసేద్దాం, పంపించేద్దాం అనుకుంటే రోహిణిని నబిల్ని పంపించేస్తారు. సో నబిల్ గేమ్ బాగా ఆడాడు. గౌతమ్తో పోల్చిన నబిల్ గేమ్ బాగుంది. గౌతమ్తో పోల్చిన అవినాష్తో పోల్చిన నబిల్ గేమ్ బాగుంది. సో ఆ టైంలో మనోడు టాప్ 5కి వెళ్ళిపోవడం అనేది అన్యాయం. మేబీ టాప్ 5కి వెళ్ళి ఏ పొజిషన్ లో ఎలిమినేట్ అయిపోయినా తను హ్యాపీగానే ఉంటాడు, ఎందుకంటే గ్రాండ్ ఫినాలే చూస్తాం కాబట్టి. గ్రాండ్ ఫినాలే అనేది ఆడియన్స్ లాగా ఎక్స్ హౌస్ మేట్స్ తో కూర్చొని చూసింది వేరు, లోపల హౌస్ లో ఉన్నది వేరు. ఏమో విన్నర్ అవుతానేమో అనే సెన్స్ కొడతా ఉంటది. ఇంత దూరం తెచ్చారు మనల్ని ఫ్యాన్స్ అంటే డెఫినెట్ గా విన్నింగ్ కప్పిస్తారేమో అని టెన్షన్ వస్తుంది. సో చూద్దాం మరి, అంటే డబుల్ ఎలిమినేషనే చేయాలి యాక్చువల్ గా టాప్ 5కి వెళ్ళాలంటే. లేదు సింగిల్ ఎలిమినేషన్ చేస్తే ఈ వారం ఫినాలేలో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు. ఫినాలేలో ఒక సెలబ్రిటీని గ్రాండ్ గా పిలిచి ఒక సైరన్ లాగా లోపల పంపించి ఒక తుఫాన్ లాగా వచ్చి తీసుకుని వెళ్ళిపోద్ది ఒకరిని. అలాగా కూడా చేయొచ్చు, చెప్పలేం. చూద్దాం ఎలా జరుగుతుంది ఎలిమినేషన్ ఏంటి. అంటే లాస్ట్ 2 వారాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి కూడా హాట్ టాపిక్ మాడుకునేలాగా ఎలిమినేషన్ జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.